ఎప్పుడైతే బయటికెళ్తానో అప్పుడే నేను కుడతానండి. సైజ్ ఫిట్టింగ్ అనమాట. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి గిఫ్ట్ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. ఇదైతే పిల్లలకి యూజ్ అవుతుందని నేనైతే తీసేసుకున్నానండి. పాప కూడా 2 ఇయర్స్ అనమాట. ఇంకా గిఫ్ట్ ఇవ్వడానికైతే వెళ్తున్నాం. ఎలా బర్త్‌డేకి చెప్పారు కదా! లాస్ట్ వీడియోలో నేనైతే యెల్లో కేక్ చేశాను కదండీ! సో, అదేనండి డాల్ కేకు. దానికి నేను ఎంత తీసుకున్నానంటే 500 రూపీస్ అండి. అంటే నేనేం అడగలేదు. సో, వాళ్ళేంటంటే మా పాప బర్త్‌డేకి ఇట్లా ఫ్రీగా చేసుకోవడం మాకైతే ఇష్టం లేక వాళ్ళైతే 500 రూపీస్ అయితే ఇచ్చారనమాట. కేక్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో తెలుసా? బెలూన్ డెకరేషన్ కూడా నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరం కలిసి చేసామండి. ఇంకో విషయం అండి బాబోయ్! నేను ఫ్రీగా ఇస్తానన్నది కేకు ఓన్లీ ఫరీద్ కోట్‌లో. అదేనండి నేను ఎక్కడైతే ఉంటున్నానో వాళ్ళకి మాత్రమే ఇస్తాననేసి అన్నంత. మీరు ఎక్కడెక్కడో ఉండి అక్క మాకు కేక్ పంపించండి అనేసి అంటున్నారు. అలా నేను ఎలా ఇవ్వగలనండి? కేక్ అనేది పార్సల్ రాదు కదండి. అదేమైనా క్లాత్స్ కాదు కదా. కొంచెం ఆలోచించండి. నేను ఫరీద్ కోట్‌లో ఉంటాను. మన సబ్స్క్రైబర్స్‌కి మాత్రమేనండి కేక్ అనేది ఊరికే కాదండి. దానికి ఖర్చు అనేది నాకు కూడా పర్సనల్‌గా అవుతుంది. అలానే నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి 200 రూపీస్‌లో చాలా బాగుందండి. గిఫ్ట్ అలానే డ్రెస్ డీటెయిల్స్‌కి ట్యాగ్ చేశాను. అఫిలియేట్ మీద క్లిక్ చేస్తే 2 ప్రొడక్ట్స్ వస్తాయి. బై.